గూగుల్ కంపెనీని విశాఖపట్నం రాకుండా అడ్డుకునే కుట్రలో భాగంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ తన బినామీలతో హైకోర్టులో పిటిషన్ వేయించారు. అలాగే మరణించిన అప్పారావు అనే రైతు పేరుతో కూడా పిటిషన్ వేశారు. గూగుల్ 50,000 కోట్ల పెట్టుబడితో విశాఖపట్నంలో 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ కంపెనీ కోసం ప్రభుత్వం తుర్లువాడలో 200 ఎకరాల భూమిని సేకరిస్తోంది. మార్కెట్ ధర కంటే 2 రెట్లు ఎక్కువగా ఎకరాకు 19.55 లక్షల పరిహారంగా ఇస్తుండటంతో రైతులంతా అంగీకరించారు. ఇక్కడే జగన్ రంగంలోకి దిగారు. అసలు ఆయన కోర్టులో ఎందుకు పిటిషన్ వేయించారు, దీని వెనక ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. జగన్ పాలనలో ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, భీమిలి మండలాల పరిధిలో వైసీపీ పెద్దలు, కొందరు ఐఏఎస్ అధికారులు తమ బినామీల పేరుతో భారీ సంఖ్యలో డీపట్టా భూములు కొనుగోలు చేశారు. ఓ మాజీ మంత్రి తన అనుచరులతో ఎస్సీలకు చెందిన డీపట్టా భూములను 100 ఎకరాల్లో కొనుగోలు చేసి ఒప్పందాలు చేసుకున్నారు. తుర్లువాడలో 50 మంది రైతులు జగన్ బినామీకి డీపట్టా భూములు అమ్ముతామని అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఎకరాకు 7 లక్షలు ఇస్తామని అడ్వాన్స్ గా 3.5 లక్షలు ఇచ్చారు. కానీ ఏడాదిన్నరైనా మిగతా డబ్బులు ఇవ్వలేదు. దీంతో వారంతా కూటమి ప్రభుత్వానికి భూములివ్వాలని నిర్ణయించుకోవడంతో ఒప్పందం కుదుర్చుకున్న జగన్ బినామీ రైతుల పేరుతో కోర్టులో కేసు వేశాడు. భూసేకరణకు అడ్డుపడేలా కథ నడిపిన బినామీ ఎవరనేది ఆరా తీయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగా స్పందించడంతో పాటు తీవ్రంగా హెచ్చరించారు. దీంతో ఆ బినామీ ఎవరు, మధ్యవర్తులు ఎవరు, ఎవరి కోసం ఆ భూములు కొన్నారు తదితర వివరాలన్నింటినీ సేకరించేందుకు విశాఖ కలెక్టర్, ఎస్పీ రంగంలోకి దిగారు.